ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు, ఒక స్వచ్ఛమైన తెలుగు సినిమా అనుకోవచ్చు. సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా? ట్రైలర్లో చూస్తే మీకు ట్రైలర్ చూసిన తర్వాత మేము అంత చెప్తామండి. నందిని అసలు మీరు లొట్టలు వేసుకొని తినేస్తారు, మంచి ఆవకాయ పచ్చడి లాంటి సినిమా ఇది, సినిమా మంచి ఇవన్నీ పక్కన పడండి. ట్రైలర్ పెట్టాము, పాటలు ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి నాకు. ట్రైలర్ చూసిన తర్వాత ఇది నందిని గారి సినిమా అనిపించింది. అది మాత్రం ఫిక్స్. సో మీ సినిమాలో హీరోయిన్ డిఫరెంట్ గా ఉంటారు, హీరోకి హీరోయిజం ఉండదు, ఒక న్యాచురల్ ఒక పక్కింటి అబ్బాయిలా ఉంటాడు. స్టోరీని చూసుకుంటే మనం అందులో వెళ్ళిపోవచ్చు. ఒక క్యారెక్టర్ నేను చూసుకోవచ్చు, ఒక అమ్మాయి చూస్తే ఆ అమ్మాయి క్యారెక్టర్ చూసుకోవచ్చు, ఒక పెద్ద ఆమె చూస్తే ఒక పెద్ద ఆమె చూసుకోవచ్చు. మేము ఇలాగే ఉండండి, ఇలాంటి సినిమాలు ఇలాంటి వాటి కోసం, ఇలాంటి వెరైటీ సినిమాల కోసం వెయిట్ చేసే జనాలు చాలా మంది ఉన్నారు. అండ్ మీ సినిమాల కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చెంపలేసుకున్నాను అంటే నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అండి. బేసిక్గా యాజ్ అ రైటర్ బద్ధకం ఎక్కువ. సో ఆ కథ రాయాలంటే దాన్ని ఇంకా నాన్స్తాను నేను అని దాన్ని చెక్కాలి ఇంకా కాసేపు. సో నాకు నిజంగా ఎవడన్నా అసలు రెడీగా ఇట్లా కథలు ఇచ్చేస్తే టపటపటపట తీసేస్తాను.